2025 ఫిబ్రవరి 26వ తేదీన మనకి మహాశివరాత్రి అయితే రాబోతుంది. ఇది ఆ పరమేశ్వరునికి చాలా ఇష్టమైనటువంటి రోజండి. అయితే ఈరోజు శివునికి ప్రత్యేకమైన ఆకులను కనుక మనం సమర్పిస్తే చాలండి, బంగారం అయితే కొంటూనే ఉంటాం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. మరి బంగారం కొనుక్కోవాలనే కోరిక ఎవరైతే కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా శివునికి ఈ ఆకులను సమర్పించండి. అలా సమర్పించడం వలన ఏంటంటే బంగారం కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది. అంతేకాదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, మీరు కోరిన ధనం వచ్చి పడుతుంది, మీరు కోరుకున్న బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. ఇంతకీ ఈ శివరాత్రి రోజున శివునికి ఏ ఆకులను సమర్పించినట్లయితే బంగారం కొనుక్కునే యోగం మనకి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. హిందువులు జరుపుకునే పండుగలో మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది. ఈ పండుగ చాలా పవిత్రమైందండి. మాఘమాసం బహుళ చతుర్దశి రోజున ఆ మహాశివరాత్రి అయితే కలుగుతుంది. ఈరోజు శివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజుని ఆ పరమశివుడు లింగ రూపంలో దర్శనమిస్తారని చెప్పి పురాణాలలో చెప్పడం జరిగింది. ఈ మహాశివరాత్రి రోజు ఎలా ఉపవాసం ఉండాలండి? ఉపవాసం ఉన్న సమయంలో పాలు పళ్ళు తినవచ్చా? గుడిలో ప్రసాదం పెడితే తినచ్చా? ఇలాంటి విషయాలన్నీ కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఆ మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మముహూర్త సమయంలో మనం నిద్ర లేవాల్సి ఉంటుంది. తెల్లవారేదాకా పడుకోకూడదు. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి మనం కార్యక్రమాలు పూర్తి చేసుకుని కొత్త దుస్తులు ధరించి పూజ చేసుకుని శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివునిను భక్తి శ్రద్ధలతో పూజించాలి. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే సమయంలో పళ్ళు పచ్చి పాలను తీసుకోవచ్చండి. ఉడికించినవి వండినవి అస్సలు స్వీకరించకూడదు. అత్యంత పవిత్రమైన ఈరోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చేయాలి. ఈరోజు శివాలయానికి వెళితే అక్కడ పెట్టే ఫలహారాలను స్వీకరించవచ్చు. ఉపవాసం ఉన్నా అక్కడ పెట్టిన పలహారం అయితే తినవచ్చు. కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు. ఎప్పుడైనా సరే ప్రసాదాన్ని వద్దనకూడదు, అది ఆ దైవునికి ఇష్టం ఉండదండి. ప్రసాదం దేవునికి నివేదించింది కదా, సో మనం తినవచ్చు. శివరాత్రికి ఉపవాసం ఉండేవారు మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదండి. ఈరోజు కటిక నేలపైన కూర్చుని లేక చాప మీద కూర్చుని దైవ నామస్మరణ చేయాలి. ఉపవాసం అంటే మనసును శివునికి దగ్గరగా ఉంచడం అని చెప్పి పండితులు చెప్తున్నారు. శివుని మనస్సుని దగ్గరగా ఉంచాలి అంటే శివ ధ్యానం చేయాలి. శివ ధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది, శివానుగ్రహం లభిస్తుంది. ఇలా శివ ధ్యానం చేయాలంటే రోజంతా మెలకువ ఉండాలి. అలా మేలుకొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచుకోవాలి. కాబట్టి భక్తులు ఎంతో నియమ నిష్టలతో నియమ నిబంధనలతో రోజంతా మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉపవాసం చేయండి. వాస్తవానికి మహాశివరాత్రి రోజు శివ ధ్యానంలో ఉన్న భక్తులు ఆకలి వేయదంట. ఆరోగ్యమే మహాభాగ్యం. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షీణించాలని కోరుకోరు కదా. సో రోగాలతో బాధపడేవారు అల్పాహారం తీసుకోవచ్చండి. అల్పాహారం అంటే పళ్ళు మాత్రమే తీసుకోవాలని చెప్తున్నారు. ఈ కాలంలో దొరికి అనాస, గ్రేప్స్, జామకాయలు అలాంటివి తినవచ్చండి. అందరూ శివరాత్రికి అభిషేకాలు, అర్చనలు, ఉపవాసాలు, జాగరణ ఇవన్నీ చేస్తారు. ఎవరెవరు ఉపవాసం చేయాలి, ఎవరెవరు ఉపవాసం చేయకూడదు అనే విషయానికి వస్తే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. మనసులో పెద్దవారు ఆహారం తీసుకొని ఉపవాసం ఉండవచ్చు. చిన్నపిల్లలు ఏం తిన్నా తప్పలేదండి. ఇక ఓపిక ఉంటే ధారాళంగా ఉపవాసం అయితే ఉండవచ్చు. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సినటువంటి వాళ్ళు, బీపీ షుగర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉపవాసం నుంచి శివరాత్రి ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడకుండా చక్కగా పలహారం తిని పళ్ళు, చిలకడ దుంపలు, పచ్చికాయలు ఇలాంటివి స్వీకరిస్తూ ఉండవచ్చండి. ఏం తినకుండా ఉండలేనటువంటి వాళ్ళు
సంతోషంగా పలహారం తీసుకుని శివుణ్ణి ఆరాధించండి. మనస్ఫూర్తిగా శివుణ్ణి పూజించండి. ఉపవాసం చేసిన దానికంటే కూడా అధిక ఫలితం కలుగుతుంది. ఇక్కడ మన మనసు భక్తి మార్గం చూపించేటప్పుడు, ఆ భగవంతుని మీద లీనం చేసుకునేటప్పుడు ఏంటంటే మన మనసు మొత్తం కూడా ఆ దేవుని మీదనే ఉండాలండి. భక్తి శ్రద్ధలు పెడితే ఆ ఫలితం ఎక్కువగా వస్తుంది. మనం ఉపవాసం ఉండి భగవంతునిపై లగ్నం చేయలేకపోతే ఆ ఉపవాసం వేస్ట్. సో కడుపు నిండా తిని కూడా ఆ భగవంతుని పైన మనసు లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి ఆ శివుణ్ణి పూజించిన దానికంటే కూడా అత్యధిక ఫలితం కలుగుతుందండి. అంతేకాదు బాధపడిపోతూ ఉపవాసం అయితే ఉండకండి. అది శివునికి నచ్చదు. నేను భోజనం చేయలేదు, నాకు ఆకలిగా ఉంది అని పూజ చేస్తే ఆ పూజ శివునికి నచ్చదండి, మనకి కూడా మంచిది కాదు. ముఖ్యంగా శివరాత్రి రోజు ఎవ్వరు కూడా దుర్భాషలు ఆడకండి, ఎవరిని తిట్టుకోకండి. ఇంట్లో వాళ్ళతో కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈరోజు సాధ్యమైనంత వరకు నమశివాయ మంత్రాన్ని జపించండి. ఏదైనా పొరపాటు చేస్తే శివ అని శివుణ్ణి తలుచుకోండి. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో శివార్పణం అనే నామాన్ని ఉంచండి. మీరు ఎంత ఎక్కువగా శివునితో మమేకమవుతారో ఆ భగవంతుని కరుణా కటాక్షాలు అంత ఎక్కువగా లభిస్తాయి. ఆహారానికి ఉపవాసం ఉండడంతో పాటు నోటికి కూడా ఉపవాసం ఉండాలి. అంటే చెడు మాటలు మాట్లాడకుండా భక్తి పరంగా ఉండాలి. ఇలా ఆ మహాశివరాత్రికి మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరేం తినకున్నా ఉపవాసం ఉండకన్నా కూడా అత్యధిక ఫలితం. సో ఈరోజు కనీసం లింగోద్భవ కాలం నిశ్చిత కాలం వరకు మెలకొని ఉండండి. ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయండి. లేక శివాలయాలలో అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు చూసినా చాలు కోటి జన్మల పుణ్యం. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు శివరాత్రి ఉపవాసం చేయకపోవడం చాలా మంచిదండి. ఎందుకంటే బాధపడుతూ చేయకూడదు. అసలు అలా చేస్తే శివునికి ఇష్టం ఉండదు. శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినకండి. తింటే అలాంటి వారు నరకానికి పోతారు. ఈరోజు తెల్లవారేదాకా నిద్ర లేవకుండా ఉండకూడదు. సాయంత్రం ప్రదోషకాలంలో నిద్రపోకూడదు. అత్యంత పవిత్రమైన ఈరోజు శివుణ్ణి నీటితో అభిషేకిస్తే ఎంతో సంతోషిస్తారని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎవరైనా శివలింగం మీద చెంబుడు నీటిని పోస్తే ఆ శివయ్య సంతోషించి అలాంటి వారి కోరిక నెరవేరుస్తారండి. ఎందుకండి అంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు. ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటి పైన ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో కూడా శివుని పైన పడకూడదు. అది మహాపాపంగా పరిగణింపబడుతుందండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ఓం నమశివాయ అని పంచాక్షరి మంత్రం జపిస్తూ దేవునికి దగ్గరగా ఉండడానికి ట్రై చేయండి. ఈరోజు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి ఆ శివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలగడంతో పాటు ఇంతటి పేదవాడైనా ధనవంతుడయ్యేలాగా ఆ శివయ్య దీవిస్తాడు. అంతేకాదు శివ సాన్నిధ్యం లభిస్తుంది. చాలామంది బంగారం కొనాలని చెప్పేసి ఆశపడతారు. ముఖ్యంగా స్త్రీలు బంగారం కొనుక్కోవాలనుకుంటుంటారు కదా. అలా బంగారం కొనాలన్నా, బంగారం కొనడానికి డబ్బు ఏర్పాటు కావాలన్నా ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకులతో పూజించాలని పురాణం చెబుతుంది. ఇలా శివరాత్రి రోజు శివుణ్ణి జమ్మితో పూజిస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే శివరాత్రి కల్లా బంగారం కొనుక్కునే యోగం లభిస్తుంది. జాతక దోషాలు తొలగుతాయి. జాతకం అద్భుతంగా మారుతుంది. అంతేకాదు శివరాత్రి రోజు రకరకాల ఆకులతో పూజిస్తే రకరకాల ఫలితాలు కలుగుతాయని చెప్పి పురాణం చెప్తుంది. ఈరోజు మోక్షం కావాలి అనుకునే వాళ్ళు దర్భలతో శివుణ్ణి పూజించాలండి. దీర్ఘాయుష్యు కలగాలంటే శివుణ్ణి గరికతో చేయాలి. పుత్ర సంతానం కావాలి అంటే ఉమ్మెత్త పువ్వులతో చెయ్యండి. శత్రునాశనం జరగాలంటే జిల్లేడు పూలతో పూజ చెయ్యండి. ఒంట్లో రోగం నాశనం అవ్వాలంటే గన్నేరు పువ్వులతో శివుణ్ణి పూజించండి. వాహన ప్రాప్తి కలగాలంటే ఈరోజు శివుణ్ణి సన్న జాజులతో పూజించండి. పాడి పంటలు బాగుండాలంటే గోరింటాకు పువ్వులతో శివుణ్ణి పూజించాలి. ఆ లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే అక్షతలతో పూజించాలి. మన ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రి చేసుకుంటాం.
ప్రతి నెల కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా చేసుకుంటాం. ఆ రోజు కూడా ప్రార్థనలు చేసినప్పటికీ ఆ మహాశివరాత్రి అత్యంత ప్రాముఖ్యం. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తాం. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈరోజు ప్రతి దేవాలయం కిక్కిరిసి ఉంటుందండి. ఇక శివాలయాల సంగతి చెప్పనక్కర్లేదు. ఇక ఇసుక వేస్తే రాలనంతటి భక్తుల రద్దీ ఉంటుందండి. ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఆ పరమశివుని అందరూ ఆరాధిస్తారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా కూడా అత్యంత ప్రాముఖ్యంగా పూజలు చేస్తాం. రాత్రిపూట్ల దేవాలయాలు తెరిచి ఉంటాయి. పూజలు భజనలతో శివనామస్మరణలతో మారు మోగిపోతూ ఉంటుంది. ఈ పర్వదినం లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రవక్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా ఆ పరమేశ్వరిని ప్రార్థనతో చింతనతో గడిపి రాత్రి జాగరణ చేస్తారు. భక్తులు ఈరోజు పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడవునా ఏ పూజలు చేయలేని వాళ్ళు కూడా ఆ మహాశివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి ప్రార్థించి శివ సాన్నిధ్యం పొందినట్లు పురాణాలలో చెప్పడం జరిగింది. ఆఖరికి పాపాత్మలు కూడా శివరాత్రి రోజు అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది. గుణనిధి కదా ఇందుకు సాక్ష్యం అండి. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అంత తేలిక. అందుకే భక్త శంకరుడు అన్నారు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలనేవి పట్టవు. అన్ని దురలవాట్లుంటాయి. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి రోజు కావాలని కాకుండా అన్నం దొరకక ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందేమోనని ఆశతో దేవాలయానికి వెళతాడు. చీకటిలో కనిపించగా అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగరణలో తూగుతున్న భక్తుల అలికిడికి పారిపోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాన్ని వదులుతాడు. అలా ముక్తిని పొందాడండి. శివరాత్రి మహత్యం అంతటిది. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగరణ చాలా ఇంపార్టెంట్. మాఘమాసంలో బహుళ చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉన్నటువంటి రోజున జాగరణ చేసి శివలింగానికి అభిషేకం చేయాలి. ఈరోజు శివునికి ఎంతో ఇష్టమైందండి. అందరూ ఈరోజు ఆ పరమశివుణ్ణి పూజిస్తారు. అయితే అలా పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఒక ప్రసాదం పెడితే కోటి పూజలు చేసిన ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఈరోజు శివ పార్వతులకు ఈ ప్రసాదం సమర్పిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ శివరాత్రి రోజు పూజ చేసినప్పుడు శివునికి ఏ నైవేద్యం పెట్టాలి అనేటువంటి సందేహం ఉంటుంది. తెలీదు. శివునికి సమర్పించాల్సినటువంటి నైవేద్యం శివరాత్రి రోజు ప్రత్యేక నైవేద్యం పరమాన్నం. శివరాత్రి రోజు శివునికి పరమాన్నం నైవేద్యంగా పెడితే శివానుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. అంతేకాదు పెళ్ళైన స్త్రీలు ఈ పరమాన్నం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. కానీ ఎవ్వరు ప్రసాదం పెట్టకుండా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం భక్తితో సమర్పించండి. భక్తితో ఏది సమర్పించినా పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. భక్తితో భక్తి కన్నప్ప తాను భుజించిన మాంసం పెట్టినా శివుడు స్వీకరించాడు. అలానే ఒక అమ్మాయి భక్తితో పాలు నివేదించిన శివుడు స్వీకరించాడు. కాబట్టి శివునికి ప్రత్యేకంగా పెట్టే నైవేద్యం భక్తితో పెట్టాలి. అలా పెట్టే నైవేద్యాల్లో అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం అండి పరమాన్నం. సో మనం పరమాన్నానికి ఇంపార్టెన్స్ని ఇవ్వాలి. శివరాత్రి రోజు పరమాన్నం నైవేద్యం పెడితే చాలా మంచిదండి. దీంతో పాటు కదలీ ఫలం అంటే అరటిపళ్ళు దద్దోజనం కూడా నివేదించవచ్చండి. ఈరోజు ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేయండి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. అలా అభిషేకించి పూజ చేసిన తర్వాత పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. పరమాన్నంతో పాటు దద్దోజనం, అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఖర్జూరాలు ఇలా రకరకాలు పెట్టుకోవచ్చు. కానీ పరమాన్నం ప్రధానం. ఇలా చేయడం వల్ల ఆ శివానుగ్రహం మనకి విశేషంగా కలుగుతుంది. దరిద్రమైనది తొలగిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సో ఈ మహాశివరాత్రి రోజున మీరు కూడా ఆ పరమేశ్వరునికి